దేవతలారా, ఇక మీరంతా బయలుదేరవలసిన సమయం ఆసన్నమయ్యింది. వింధ్యాచల పర్వతం, కౌశికీ మాత ఇక్కడే ఉంటారు. మాతా, మమ్మల్ని ఇక్కడ నుండి దూరంగా పంపించకండి. ఇక్కడ జరుగుతున్నదే కాదు, జరగబోయేది కూడా తమరి లీలా విలాసమే. మేము కూడా ఇక్కడే ఉండి తమరి లీలలను ప్రత్యక్షంగా దర్శించడానికి అనుమతి ఇవ్వమని అడుగుతున్నాము. ఎవరు స్వయంగా తన మృత్యువు తలుపు తడుతున్నవారు? రక్తబీజుడు. ఈ రక్తబీజుడు ఎవరైనా కావచ్చు, కానీ మాత దగ్గరకు మాత్రం వెళ్లే అవకాశం ఇవ్వను నేను. జగజ్జనని, నాకు తెలుసు మాత, తమరు జగన్మాత అని. గతంలో తమరు కాత్యాయని మాత రూపాన్ని ధరించి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కౌశికీదేవి రూపంలో నా ముందున్నారు. రక్తబీజ, నాకు తెలుసు నీలో రగులుతున్న సందిగ్ధానికి గల కారణాలేమిటో నాకు తెలుసు. నేను తమరితో తప్పని పరిస్థితిలో యుద్ధం చేయడానికి వచ్చాను మాత. గతంలో కూడా మహిషాసుర మహారాజుకి జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ విఫలమయ్యాను. ఇప్పుడు మళ్ళీ అసుర మహానాయకుడు శుంభుని విషయంలో తమరి శక్తుల గురించి చెప్పడంలో విఫలమయ్యాను మాత. అప్పుడు ఇప్పుడు కూడా ఏది మంచో అదే చెయ్యడానికి ప్రయత్నం చేశాను నేను, కానీ నా ప్రయత్నం వ్యర్థమైంది. చివరికి మా అసురులే నన్ను ద్రోహి అని ద్వేషించడం మొదలుపెట్టారు. మా తల్లిపైనే నిరాధారమైన ఆరోపణలు చేశారు. నేను ఆ ఆరోపణల నుండి విముక్తి పొందడానికి అసుర మహానాయకుడు శుంభుని సేనాధిపతిగా తమరితో యుద్ధం చేయడానికే ఇక్కడికొచ్చాను మాట. తమరు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు జగన్మాత. అలాగే నేను కూడా నా బాధ్యత నిర్వర్తించడానికి ఇక్కడికొచ్చాను. నాకు తెలుసు మాత, చివరికి తమరి చేతుల్లో అంతమవుతాను నేను. అయినా నాకు ఒక అవకాశం ఉంది మాత. అది నేను జీవించడానికి అవసరం. ఈ యుద్ధాన్ని నా అంతిమ యుద్ధమని భావించి ఉదాసీనంగా ఉండిపోయాను మాత. కానీ ఇక్కడికి వచ్చే ముందు నా మనసులో ఒక ఆలోచన కలిగింది మాత. నాకొక్కటే అనిపించింది, నేను ఒక వీరుణ్ణి.
ఏ వీరుడికైనా కనీసం తన మనసులో గెలవాలన్న ఆశ తపన ఉండాలి. ఆశని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఆశలుండటం అవసరమే. తమరు జగన్మాత, ఆదిశక్తి. నేను అధర్మానికి సేనాపతినైనా తమరి అంశనే కదా మాత. అంటే తమరు నాలోనే కొలువై ఉన్నారు, నేను మీలో ఉన్నాను. అందువల్ల మనం వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక్కరమే. అలాగే మన శక్తుల మూలం కూడా ఒక్కటే. శక్తులు ఒక్కటే అయినప్పుడు మాతా ఈ యుద్ధంలో తమరి శక్తులు ఎలా సఫలమవుతాయో నావి కూడా అవుతాయి. రక్తబీజ, నీ కర్తవ్యం ఏముందో దానిని నెరవేర్చుకో. నేను ఈ యుద్ధంలో మిగిలినట్లయితే ఆ శుంభుడు మా అమ్మనన్న ప్రతి మాటలకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. తనకు మృత్యుదండను విధించి మా అమ్మ కోరిక నెరవేరుస్తాను. తమరితో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాత. ఆజ్ఞాపించండి కౌశికీదేవి. తను మీతో యుద్ధం చేయడానికి వచ్చాడు. కాని అంతకు ముందు తను నన్ను అంతం చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. యుద్ధం చేయడానికే వచ్చావు కదా, అయితే నీ ఆయుధాలని అందుకో. నాతో తలపడు. నేను మీతో కాదు, కౌశికీదేవితో యుద్ధం చేయడానికి వచ్చాను. కౌశికీదేవితో యుద్ధం చెయ్యాలంటే ముందు నువ్వు నన్ను ఓడించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ నేను నిన్ను ఎంత మాత్రమూ ముందుకు వెళ్ళనివ్వను. అన్నయ్య, నాకు అర్థం కావడం లేదు. ఈ దుర్మార్గుడు ఇంత సంయమనముతో ఎలా ఉన్నాడు? యుద్ధానికి ఎందుకు వెళ్ళడం లేదు ఈ రక్తబీజుడు? కానీ నేను మాతా కౌశికీదేవితో మాత్రమే యుద్ధం చేస్తాను. తమరు వెళ్ళండి. నాతో యుద్ధం చేయడానికి వారిని నా ముందు ప్రవేశపెట్టండి. నన్నే ఆజ్ఞాపించాలని ప్రయత్నిస్తున్నావా? అంతకాండ కావరమా? రండి దేవి, నాతో యుద్ధం చేయండి. నేను కోరుకుంటున్నది కూడా అదే మాత. నా చేతిలో అంతం కావడానికి సిద్ధంగా ఉండు రక్తబీజ. అంత సులభం కాదు నన్ను చంపడం. నాటి పోటీలో మనం చూసిన రక్తబీజుడికి తను చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. తనలో వచ్చిన ఈ మార్పులకు కారణం ఏమై ఉంటుంది గణేష? అవునన్నయ్య, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. తను ఇంతవరకు మాతని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. తనని తాను రక్షించుకుంటున్నాడు అంతే. అన్నయ్య, ఏదో రహస్యం ఉంది. ప్రథమ పూజ్య శ్రీ గణేష, రక్తబీజుడికి ఒక విషయం బాగా తెలుసు. తనకు మాతని ఎదిరించే శక్తి అస్సలు లేదు. అందుకే తను కేవలం యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. బహుశా శుంభుణ్ణి తృప్తిపరచడానికేమో. లేదు దేవేంద్ర, అసురులు యుద్ధ భూమిలోకి వస్తే ఆవేశానికి లోనై ఒళ్ళు మరిచిపోతారు. దాంతో వారిలోని అసుర ప్రవృత్తి పూర్తి సామర్థ్యంతో యుద్ధం చేయడానికి సులభంగా ప్రేరేపిస్తుంది. కానీ తను చాలా శాంతంగా ఉన్నాడు. అంటే దాని వెనుక మరేదో రహస్యం ఉంది. దెబ్బతియ్యి, ఎదురు దాడి చెయ్యి నా పైన.
ఆయుధం లేని వాడిపై దాడి చెయ్యను నేను. రక్తబీజ, అందుకోని ఆయుధాన్ని. వినపడలేదా? నీ ఆయుధాన్ని అందుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడు. తీసుకో, దాడి చెయ్యి నా పైన. ఇదేమిటి? ఎందుకు ఇలా చేశాడు? దుర్మార్గుడా, నీ కపటంతో కౌశికీ దేవిపై ఆయుధాన్ని సంధించే దుస్సాహసం చేశావు. ఇప్పుడు నేను అంతం చేస్తాను నిన్ను. దయచేసి నన్ను క్షమించండి మాత. విధి లేని పరిస్థితుల్లో మీపై కపటోపాయాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమైంది సోదరా నిశుంభ? కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు. మహారాజా శుంభ, ఆ రక్తబీజుడు యుద్ధం చేయగలడా? తన మాటల్ని మనం నమ్మడం మంచిదంటారా? దేవి దేవి అంటూ తనకి భజనలు చేసే ఆ ద్రోహి ఆ దేవి పాదాల మీద పడి పూజలు మొదలుపెట్టి ఉంటాడు. భజనలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటిదేమీ ఉండదు సోదరా నిశుంభ. అలాంటిదేమీ జరగదు. అలాంటిదేమీ జరగదని ఏ విశ్వాసంతో చెబుతున్నారు? ఎందుకంటే నేను రక్తబీజుడి స్వభావం గురించి బాగా తెలుసు నాకు. రక్తబీజుడు పౌరుషం లేనివాడు కాదు. తన తల్లిని అవమానించడం ద్వారా మనం తన మనోభావాలను దెబ్బతీసి పంపించాము. అందుకే ఆ మూర్ఖుడు తన తల్లి గౌరవాన్ని నిలబెట్టడానికి తప్పకుండా యుద్ధం చేస్తాడు. తప్పక చేస్తాడు. తను కూడా ధూమ్రలోచనుడు, రూరు, మహిషా పౌండ్రకుడు, చండముండాసురుల్లాగే ఆ కాలిక చేతిలో మరణిస్తే ఎలా సంభవిస్తుంది మృత్యువు? తన రక్తంలో ప్రతి బిందువు నుండి మరొక రక్తబీజుడు ఉత్పన్నమవుతాడు. తన రక్తం కారితే వేలాది మంది రక్తబీజులు ఉత్పన్నమవుతారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తారు సోదరా. అందుకే అతడి అంతం అసంభవం నిశుంభ. రక్తబీజుడిని గాయపరిస్తే అదే తనకి మరింత శక్తిని ప్రసాదిస్తుంది. అదే అసురుల శత్రువుల్ని మట్టు పెట్టే బలాన్నిస్తుంది. అర్థమైందా నిశుంభ? మరి కాసేపట్లో రక్తబీజుడు ఇక్కడికి వచ్చి తన విజయగాథను వినిపిస్తాడు. మరింత కఠోరంగా దాడి చేయండి కాళీమాత.
కౌశికీ దేవిపై మోసపూరితమైన దాడి జరిపినందుకు నీకు తగిన దండన లభిస్తుంది రక్తబీజ. రక్తబీజుడు అన్నయ్య, ఇప్పుడు సర్వనాశనం జరగబోతుంది. గణేష, నువ్వెందుకని ఈ అసురుడు పేరును ఎందుకు పలుకుతున్నావు? అన్నయ్య, ఈ రక్తబీజుడే కదా తన రక్తం నుండి అనేక రక్తబీజులను సృష్టించగలిగేది. ఇప్పుడు అర్థమైంది తన ఎత్తుగడ. తను మాతకి ఆగ్రహం తెప్పిస్తున్నాడు. మాత తనపై దాడి చేస్తే అతని రక్తం ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన ప్రతి రక్త బిందువులోంచి ఒక్కొక్క రక్త బీజుడు పుట్టి వేలాది మంది సైనికులు అవుతారు. లేదు మాత, ఆగండి. తనపై దాడి చేయకండి. ఆగండి మాత, ఆగండి. నాకు కావలసింది ఇదే మాత. కాళికాదేవి, ఎంతటి అనర్థం జరిగింది? నాకు కావాల్సిందే జరిగింది. నేను సరైనదే చేశాను. కాళీమాత అనుగ్రహం చెంది నన్ను గాయపరచడానికి ఇదే తగిన ఉపాయం. ఇదే ఈ రక్తబీజుడు ప్రత్యేకత మాత. నా వెనకేదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అంటే తనింకా అంతం కాలేదన్నమాట. రక్తబీజుడు తన ప్రతిరూపాలు మాతని చుట్టుముట్టారు. అమ్మ ఇప్పుడు వేలాది మంది అసురుల్ని ఎలా అంతం చేస్తుంది? అర్థమైందా దేవి? ఎంతటి వారైనా నన్ను అంతం చేయలేరు. నేను అమరుడను. త్రిమూర్తులు, త్రిదేవతలు, వారి అంశలు తప్ప ఇంకెవ్వరూ అమరులు కారు రక్తబీజ. మీకు మీ అసురులకి ఈ సత్యం ఎందుకు అర్థం కాదో తెలియదు. అసురుల భ్రమలెందుకు తొలగిపోవు? సైనికులారా, తనపై దాడి చేయండి. అంతమొందించండి ఈ కాళికని. అంతం చేయండి ఈ దేవిని. మీ శక్తి ఏమిటో రుచి చూపించండి. ఎంతమందిగా పుట్టుకొచ్చినా సరే నేను అంతమందిని అంతం చేస్తాను. ఇది చాలా రక్తబీజ, లేక మరికొంత రక్తం ప్రవహింపజేయాలా? దానితో నువ్వు మరికొంతమంది అసురులను ఉత్పన్నం చేసుకోవచ్చు. నాకిప్పుడంత అవసరమేమీ ఉండదు మహాకాళి. మీరిప్పటికే మరింత మంది సైన్యం పుట్టడానికి కావలసిన కార్యం పూర్తి చేశారు.
ఈ అసురులు నిరంతరం ఉత్పన్నమవుతూనే ఉన్నారు. వారినెప్పటికీ అంతం చేయలేరు. అవును గణేష, నీ మాట ముమ్మాటికి నిజం గణేష. ప్రణామాలు మామగారు. ప్రణామాలు మావయ్య శ్రీమన్నారాయణ. రక్తబీజుడు అతడి అనుచరుల రక్తం ఎంత ప్రవహిస్తే ఆ రక్తాన్నుండి అంతమంది అసురులు ఉత్పన్నమవుతారు. అయితే కావచ్చు గాని ఈ రక్త ప్రవాహాన్ని అసుర పుట్టుక అరికట్టే ఉపాయం ఉంటుంది కదా? నేను అదే ఆశిస్తున్నాను. కేవలం ఆశిస్తే సరిపోదు, కర్మ వల్లే ఏదైనా జరుగుతుంది మావయ్య. ఏ పని చేయకుండా కేవలం ఆశతో ఎదురు చూడటం అనేది బలహీనులు చేసే పని. నేను ఈ విధంగా చేతిలో చెయ్యి వేసుకుని నిష్క్రియాపరుణ్ణై అమ్మ చేస్తున్న యుద్ధాన్ని గుడ్లప్పగించి చూడలేను. అక్కడ అమ్మ చేసే ప్రతి గాయం మరింత పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది. వీరుడు ఎంతటి శక్తివంతుడైనప్పటికీ అధర్మాన్ని ఆచరిస్తే అతనికి వినాశనం తప్పదు.